షా అల్గారిథం. సో షా అల్గారిథం అనేది ఏంటంటే మనం ప్రీవియస్ క్లాస్లో హ్యాష్ అల్గారిథం నేర్చుకున్నాం కదా, సేమ్ అలా అనమాట. సో మీరు ఏదన్నా ఒక ఇన్పుట్ తీసుకోండి, ఆ ఇన్పుట్కి ఒక అల్గారిథం అప్లై చేయండి. నేను షా అల్గారిథం యూజ్ చేస్తున్నాను కాబట్టి షాలో వర్షన్స్ ఉంటాయండి. షాలో షా 1, షా 256, షా 384, షా 512, ఇలా కొన్ని వర్షన్స్ ఉన్నాయి. మీరు ఏ అల్గారిథం యూజ్ చేస్తే ఆ అల్గారిథం యొక్క ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో మీరు ఏ అల్గారిథం యూజ్ చేస్తే ఆ అల్గారిథం యొక్క ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుంది. సో ఒకసారి ప్రాక్టికల్గా గూగుల్ ఓపెన్ చేయండి. సో గూగుల్లో షా 256 అని ఇవ్వండి, షా 256 ఆన్లైన్ అని ఇవ్వండి. ఇందులో ఫస్ట్ లింక్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ షా 1 అల్గారిథం. సో షా 1 అల్గారిథంకి మీరు ఏదన్నా ఒక ఇన్పుట్ ఇవ్వండి, ఆ ఇన్పుట్కి షా 1 అల్గారిథం అప్లై చేయండి. అవుట్పుట్ ఎంత వస్తుంది? అవుట్పుట్ ఎంత వస్తుంది? 160 బిట్ అవుట్పుట్ వస్తుంది. షా 1 అవుట్పుట్ ఎంత? 160 బిట్ అని. సో ఇప్పుడు ఏదైనా ఒక ఇన్పుట్ తీసుకోండి, షా 256 అల్గారిథం అప్లై చేయండి. అవుట్పుట్ ఎంత వస్తుంది? 256 బిట్ అవుట్పుట్ వస్తుంది. మీరు ఏ అల్గారిథం యూజ్ చేస్తే ఆ అల్గారిథం అవుట్పుట్ వస్తుంది. మీరు ఒక క్యారెక్టర్ తీసుకోండి, ఇన్పుట్ n క్యారెక్టర్స్ తీసుకోండి, ఎంతైనా తీసుకోండి, బట్ ఏ అల్గారిథం అప్లై చేస్తే ఆ అల్గారిథం యొక్క ఫిక్స్డ్ సైజే అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు షా 384 తీసుకోండి, అవుట్పుట్ ఎంత వస్తుంది? 384 బిట్ అవుట్పుట్ వస్తుంది. షా 512 అవుట్పుట్ తీసుకోండి, షా 512 అల్గారిథం అప్లై చేయండి, అవుట్పుట్ ఎంత వస్తుంది? 512 బిట్ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో మనం ఏ అల్గారిథం తీసుకుంటే ఆ అల్గారిథం యొక్క ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ కూడా ఎక్సా కోడ్లో ఉంటుంది. ఓకేనా? సో ఇది షా అల్గారిథం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యారెక్టర్ ఇచ్చాను, మినిమం 1 క్యారెక్టర్ ఇవ్వాలండి. అసలు ఆ క్యారెక్టర్ ఇవ్వకపోతే అవుట్పుట్ రాదు, అంతే కదా? సో మినిమం 1 క్యారెక్టర్ ఇవ్వాలి. సో మ్యాక్సిమం n క్యారెక్టర్ వరకు మనం యూజ్ చేసే అల్గారిథం బట్టి మ్యాక్సిమం ఇన్పుట్ సైజ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను షా 1 అల్గారిథం యూజ్ చేస్తున్నా. 1 మీనింగ్ ఏంటంటే 160 బిట్ అవుట్పుట్ అని అర్థం అండి. ఓకే, సో నేను ఇక్కడ ఒక క్యారెక్టర్ ఇచ్చాను, బట్ అవుట్పుట్ ఎంత? ఫిక్స్డ్ సైజ్ వచ్చింది, అది 160 బిట్ అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో శ్రీకాంత్. సో ఒక నేమ్ ఇచ్చాను, అవుట్పుట్ మాత్రం ఫిక్స్డ్ సైజ్ వచ్చింది. షా 1కి 160 బిట్ అవుట్పుట్ వచ్చింది, అది కూడా ఎక్సా కోడ్లో వచ్చింది. ఓకే, సో ఈసారి షా 256 అల్గారిథం యూజ్ చేశాను, ఒక క్యారెక్టర్ ఇచ్చాను, అవుట్పుట్ ఏమొచ్చింది? ఎక్సా కోడ్లో వచ్చింది, అది కూడా 256 బిట్ అవుట్పుట్ వచ్చింది. ఓకేనా? సో నేమ్ ఇచ్చాను మళ్ళీ, సో అవుట్పుట్ నేమ్ ఇచ్చినా ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చినా కానీ అవుట్పుట్ మాత్రం ఫిక్స్డ్ సైజ్ 256. సో ఇప్పుడు షా 384 ఇవ్వండి, 384 ఒక క్యారెక్టర్ ఇచ్చిన అవుట్పుట్ సైజ్ ఎంత? ఎక్సా కోడ్, అది కూడా 384 అవుట్పుట్ బిట్ వచ్చిందండి. ఓకేనా? సో 512 అల్గారిథం ఇవ్వండి, సో ఒక క్యారెక్టర్ ఇచ్చాను, అవుట్పుట్ ఫిక్స్డ్ సైజ్ 512 బిట్ అవుట్పుట్ వచ్చిందండి. ఓకేనా? సో మీరు ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చినా సరే మీరు యూజ్ చేసే అల్గారిథం బట్టి ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుందండి. నేను షా 512 అల్గారిథం యూజ్ చేస్తే 512 బిట్ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో షా 1 ఇవన్నీ ఏంటంటే షాలో వర్షన్స్ అండి. షా 1, షా 256, షా 384, షా 512, ఇవన్నీ వర్షన్స్ అనమాట. ఓకేనా? సో అసలు షా స్టాండ్స్ ఫర్, షా అల్గారిథం ఏంటంటే షా స్టాండ్స్ ఫర్ సెక్యూర్ హ్యాష్ అల్గారిథం. సో ఇది ఎవరు డెవలప్ చేశారంటే డెవలప్డ్ బై NIST అండి. NIST స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ అండి. ఓకే, సో ఇది ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1993 అండి. ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1993లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో
SHA-1 షాలో కొన్ని వర్షన్స్ ఉన్నాయి. ఆ వర్షన్స్ ఏంటంటే SHA-1, SHA-256, SHA-384, SHA-512. ఓకే. షా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1993లో. ఈ షాకి రీనేమ్ ఇచ్చారండి. షా రివైజ్డ్ యాజ్ SHA-1. షాకి రీనేమ్ ఇచ్చారు. ఏమని? SHA-1 అని. ఓకే. సో ఎప్పుడు? 1995 అని. 1995లో రీనేమ్ ఇచ్చారనమాట. సో 93లో రిలీజ్ చేశారు. 95లో రీనేమ్ ఇచ్చారనమాట. ఓకే. SHA-1 అని. ఇందులో కొన్ని వర్షన్స్ ఉన్నాయండి. ఆ వర్షన్స్ ఏంటి మనకి? SHA-1, SHA-256, SHA-384, SHA-512 ఇలా కొన్ని వర్షన్స్ ఉన్నాయి. ఓకే. సి ఈ షా అల్గోరిథం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈజ్ యూజ్డ్ ఫర్ SSL, PGP, SMIME. సో ఇలాగా వీటికి యూజ్ చేస్తామండి. SSL, PGP, SMIME అనేది ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ అండి. సో ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఓకేనా. సో SSL అనేది సెక్యూర్ సాకెట్ లేయర్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ పర్పస్కి యూజ్ చేస్తాం. ఓకే. సో అప్పుడు మనం షా అల్గోరిథం యూజ్ చేస్తాం. రైట్. సో PGP అనేది ఏంటంటే ప్రిటీ గుడ్ ప్రైవసీ అండి. ఈ ప్రిటీ గుడ్ ప్రైవసీ ఏంటంటే ఇస్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ, ఈమెయిల్ సెక్యూరిటీకి యూజ్ చేస్తారు. ఇందులో కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. నేను ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ ఆపరేషన్స్ ఏంటో చెప్తాను. ఓకే. సో PGP ఈజ్ ప్రొవైడ్ సెక్యూరిటీ. వేటికి? ఈమెయిల్ సెక్యూరిటీకి PGP అనే దాన్ని యూజ్ చేస్తామండి. ఓకేనా. సో అప్పుడు మనం షా అల్గోరిథం యూజ్ చేస్తాం. షా అల్గోరిథంకి PGP యూజ్ చేస్తాం. ఓకే. SMIME ఇవి 2 వర్డ్స్ అనుకోండి. S ఒకటి, MIME ఒకటి. ఓకేనా. సో MIME అనేది దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫ్యూచర్ అని. ఎప్పుడైతే S యాడ్ అవుతుందో అప్పుడు సెక్యూరిటీలోకి వస్తుంది. సెక్యూర్ మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. రైట్. సో లాస్ట్ ఎండింగ్లో ఈ అనేది ఎక్స్టెన్షన్ అండి. సో మీరు ఏదన్నా ఒక మెయిల్ తీసుకోండి. ఈమెయిల్ ఎవరికైనా సెండ్ చేయాలనుకున్నారు అనుకోండి. మనం సెండ్ చేయడానికి అలౌ చేయాలి, అంటే పర్మిషన్ ఇవ్వాలి. అటాచ్మెంట్స్ చేస్తాం కదా, అది వాటిని ఏం చేయాలంటే అలౌ చేయాలి ఆ ఎక్స్టెన్షన్. ఓకే. సో అలౌ చేసేది ఏంటి? మన ఇమేజెస్ని అప్లోడ్ చేయొచ్చండి. ఎవరికన్నా అటాచ్మెంట్స్ పంపచ్చు అనమాట. ఇమేజెస్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్, ఇలా డాక్యుమెంట్స్, వీటిని అన్నిటిని మనం ఏం చేయొచ్చు? అటాచ్మెంట్స్ ఎవరికన్నా పంపచ్చు. ఎవరికన్నా అటాచ్మెంట్ చేస్తున్నామంటే ముందు మనకు పర్మిషన్ కావాలి. ఓకేనా. సో ఈ ఎక్స్టెన్షన్ అన్నిటిని అలౌ చేస్తుంది ఎవరు? MIME అని. MIME ఏం చేస్తుంది? అలౌ చేస్తుంది. బట్ దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫ్యూచర్ సెక్యూరిటీ అనేది లేదు. ఎప్పుడైతే SMIME అని వచ్చిందో అప్పుడు ఈ ఈమెయిల్కి సెక్యూరిటీ వస్తుంది. ఓకే. సో వీటి పర్పస్కి షా అల్గోరిథం అనే దాన్ని యూజ్ చేస్తాం. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ మొబైల్లో ఒకసారి మీ మెయిల్ ఓపెన్ చేయండి. సో మీ మెయిల్ ఓపెన్ చేసి మీకు ఏదైనా ఒక అటాచ్మెంట్ వస్తే ఆ అటాచ్మెంట్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేసి మీ టాప్ నుంచి బాటమ్కి స్క్రోల్ చేయండి కిందకి. డౌన్లోడ్ అవుతుంది కదా, ఆ డౌన్లోడ్ బార్ కనిపిస్తుంది కదా, ఆ బార్లో మీకు ఎలా కనిపిస్తుందంటే హ్యాష్ కోడ్ కనిపిస్తుంది. డౌన్లోడ్ అవుతున్న అంతసేపు మనకి ఏం కనిపిస్తుంది అంటే హ్యాష్ కోడ్ కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో ఈమెయిల్లో మనకు వచ్చిన అటాచ్మెంట్స్ డౌన్లోడ్ చేసిన వీటికి షా అల్గోరిథమ్సే యూజ్ చేస్తాం. షాలో ఉన్న వర్షన్స్ అల్గోరిథమ్స్ ఉన్నాయి కదా, సో అవే యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఆ వాటి పర్పస్కి షా అల్గోరిథం అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. రైట్. సో ఇందులో మనకి కంపారిజన్స్ ఆఫ్ షా పారామీటర్స్ ఉన్నాయండి. షాలో మనకి ఏ వర్షన్స్ ఉన్నాయి? SHA-1, SHA-256, SHA-384, SHA-512 ఇలా కొన్ని వర్షన్స్ ఉన్నాయి. ఓకేనా.
సో ఆ వర్షన్స్ని మీరు ఒక ఏ ఇన్పుట్ తీసుకుంటే ఆ ఇన్పుట్ యొక్క అవుట్పుట్ వస్తుందండి. సో మీరు ఇన్పుట్ తీసుకున్నారనుకోండి, ఈ ఇన్పుట్కి ఏ అల్గరిథం అప్లై చేస్తే ఆ అల్గరిథం అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నేను SHA-1 అల్గరిథం యూజ్ చేశాను అనుకోండి, 160 బిట్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది? 160 బిట్ అవుట్పుట్ వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, ఈ ఇన్పుట్ని ఏంటంటే ఇలా బ్లాక్స్ కింద డివైడ్ చేసేస్తుంది. ఇలా బ్లాక్స్ కింద డివైడ్ చేసేస్తాం. ఓకేనా? సో ఇక్కడ n బ్లాక్స్ ఉన్నాయి. ఈచ్ బ్లాక్ సేమ్ బిట్ అండి. ఇక్కడ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? n బ్లాక్స్ ఉన్నాయి. ఈచ్ బ్లాక్ సేమ్ సైజ్ అండి. ఈచ్ బ్లాక్ సేమ్ సైజ్. ఓకేనా? సో అవుట్పుట్ ఎంత వస్తుంది? 160 బిట్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బ్లాక్లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి? ఈ బ్లాక్లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి? అవుట్పుట్ ఎంత వస్తుంది? ఇక్కడ ఏ సెక్యూరిటీ సైజ్ ఎంత? సో ఇవన్నీ కంపారిజన్ టేబుల్లో తెలుస్తుంది. ఓకేనా? సో ఇన్పుట్ ఏమని కాల్ చేస్తాం మనం? మెసేజ్ అని చెప్పి కాల్ చేస్తాం. అవుట్పుట్ ఏమని కాల్ చేస్తాం? డైజెస్ట్ అని చెప్పి కాల్ చేస్తాం అండి. అవుట్పుట్ మనం డైజెస్ట్ అని చెప్పి కాల్ చేస్తాం, రైట్? సో ఇన్పుట్లో మనం అన్ని బిట్స్లోనే తీసుకుంటామండి. సో మ్యాక్సిమం మినిమం అండి. సో మ్యాక్సిమం ఎంత ఇవ్వాలి, మినిమం ఇన్పుట్ ఎంత ఇవ్వాలి? సో మ్యాక్సిమం ఎంత ఇవ్వాలి, మినిమం ఇన్పుట్ ఎంత ఇవ్వాలి? ఓకేనా? సో ఈచ్ బ్లాక్లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి అవన్నీ ఈ కంపారిజన్ టేబుల్లో తెలుస్తుందండి. ఓకేనా? సో ఇప్పుడు SHA-1 SHA-256 SHA-1 SHA-256 అండి. ఈ రెండు సేమ్ వాల్యూస్. SHA-384 SHA-512 ఈ రెండు సేమ్ అండి. SHA-384 SHA-512 ఈ రెండు వాల్యూస్ సేమ్గా ఉంటాయి. SHA-1 SHA-256 ఈ రెండు వాల్యూస్ సేమ్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమున్నాయి? మెసేజ్ ఇన్పుట్ అండి. సో మెసేజ్ సైజ్ అనేది ఏంటంటే మ్యాక్సిమం ఇన్పుట్ అనమాట. ఇక్కడ మనం ఇన్పుట్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం కదా, ఇది మ్యాక్సిమం ఇన్పుట్ అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం ఎంత ఇవ్వాలి ఇన్పుట్? ఓకేనా? బ్లాక్ అండి. మనం తీసుకునే ప్లేన్ టెక్స్ట్ ఈ బ్లాక్ అంతా ఎలా అవుతుంది? మనం తీసుకునే ప్లేన్ టెక్స్ట్ అంతా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఇలాగా బ్లాక్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఓకేనా? అలా ఎన్ని బ్లాక్స్? n బ్లాక్స్. n బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది. ఈచ్ బ్లాక్ సేమ్ సైజ్. ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్. ఈచ్ బ్లాక్ సేమ్ సైజ్ ఉంటుంది. ఓకేనా? సో దాన్ని బ్లాక్ సైజ్ అంటాం. వర్డ్స్ అండి. సో వర్డ్స్ అంటే ఈచ్ బ్లాక్లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతున్నాయి, ఈచ్ బ్లాక్లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతున్నాయి. సో దాన్ని వర్డ్స్ అంటాం. మెసేజ్ డైజెస్ట్ అని. డైజెస్ట్ అనేది అవుట్పుట్ అని అర్థం. ఓకేనా? సో దీనికి మనం ఈ n బ్లాక్స్ ఉన్నాయి కదా, సో ఈ ఇన్పుట్ మెసేజ్కి మనం ఒక అల్గరిథం అప్లై చేస్తాం. SHA-1 అల్గరిథం యూజ్ చేసామనుకోండి, SHA-1 అల్గరిథంకి అవుట్పుట్ ఎంత వస్తుంది? 160 బిట్ అవుట్పుట్ వస్తుంది. సో అది బిట్ 160 అనేది డైజెస్ట్ అనమాట, అంటే అవుట్పుట్ అని అర్థం. ఓకేనా? ఈ 160 బిట్కి సెక్యూరిటీ ఎంత యూజ్ చేసాం? సెక్యూరిటీ అంటే మనం ఈ 160 బిట్కి ఎంత యూజ్ చేసాం, 256 బిట్కి ఎంత యూజ్ చేసాం, 384 బిట్కి ఎంత యూజ్ చేసాం, 512 బిట్కి ఎంత యూజ్ చేసాం, అలా అనమాట. ఓకే, సో చూడండి SHA-1 SHA-256 సేమ్. ఓకేనా? సో నేను ఇక్కడ SHA-1 SHA-256 సేమ్ అని. అలాగే SHA-384 SHA-512 ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట, రైట్? సరే, సో చూడండి డైజెస్ట్ అంటే ఏంటి? మెసేజ్ డైజెస్ట్ అవుట్పుట్ అనే కదా, సింపుల్గా. సో 1 మీనింగ్ ఎంత? 160. అవుట్పుట్ ఎంత వస్తుంది? 160 బిట్ వేసేయండి. ఓకేనా? SHA-512 అవుట్పుట్ ఎంత వస్తుంది? ఇక్కడ ఉంది కదా, సారీ, SHA-256 అవుట్పుట్ ఎంత వస్తుంది? 256 అవుట్పుట్ వస్తుంది. SHA-384కి 384 బిట్ అవుట్పుట్ వస్తుంది. అలానే SHA-512కి 512 అవుట్పుట్ వస్తుంది. సో ఇది డైజెస్ట్ అండి. ఓకే, డైజెస్ట్ అంటే అవుట్పుట్ అండి.
సో ఈ అవుట్పుట్కి మీరు ఎంత సెక్యూరిటీ యూజ్ చేసాం. సో మనకు వచ్చిన అవుట్పుట్లో సగమే సెక్యూరిటీ అనమాట. మనకు వచ్చే అవుట్పుట్లో సగమే సెక్యూరిటీ. ఓకేనా. 160లో సగం ఎంతండి, ఆఫ్ ఎంత, 160లో ఆఫ్ ఎంత, 80. అలానే 256లో ఆఫ్ ఎంత, 128 బిట్ సెక్యూరిటీ తీసుకున్నాం. అలానే 384లో ఆఫ్ ఎంత, 192. ఓకేనా. బయట చేసేస్తే అదే సెక్యూరిటీ అని, అందులో సగమే సెక్యూరిటీ. ఓకే. సో 512లో 512 ఆఫ్ చేస్తే 256 బిట్ సెక్యూరిటీ అని. ఓకే. నెక్స్ట్ సో మెసేజ్ ఇన్పుట్ అండి, మెసేజ్ బ్లాక్ వర్డ్స్ ఉన్నాయి. సో మెసేజ్ సైజ్ అనేది ఏంటంటే మనం తీసుకునే ఇన్పుట్ సైజ్ అని అర్థం. ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, మనం తీసుకునే ఇన్పుట్ సైజ్, మనం తీసుకునే ఇన్పుట్ సైజ్ మినిమం ఎంత, ఒక క్యారెక్టర్ అండి. సో మ్యాక్సిమం తెలియదు కదా. సో మ్యాక్సిమం ఎంత అంటే మినిమం 1, మ్యాక్సిమం లెస్ దాన్ 2^64 అండి, లెస్ దాన్ 2^64. సో 2^64 అనేది ఒకసారి మీరు క్యాల్కులేట్ చేయండి. 2^64 వస్తే ఎక్స్పోనెంట్స్ లో వస్తుందండి, లార్జ్ వాల్యూ అది. ఓకేనా. సో 2^64 అనేది లార్జ్ వాల్యూ అండి, చాలా ఎక్కువ. ఓకేనా. సో మీరు ఇన్పుట్ ఎంత ఇచ్చినా సరే అవుట్పుట్ SHA-1 అల్గోరిథంకి 160 బిట్ అవుట్పుట్ వస్తుంది, రైట్. సో SHA-1 SHA-256 సేమ్ అని చెప్పాను. SHA-256 కూడా ఇన్పుట్ ఎంత తీసుకుంటాం, మ్యాక్సిమం లెస్ దాన్ 2^64 ఉండాలి. ఓకే. ఇప్పుడు SHA-384 SHA-512 సేమ్ అండి. SHA-384 ఏంటంటే SHA-1కి డబుల్ అండి. సో ప్రీవియస్ మెసేజ్ ఉంది కదా, సో దీన్ని డబుల్ చేస్తే SHA-384 అనమాట ఇన్పుట్. ఇది లెస్ దాన్ 2^128 బిట్ అండి, లెస్ దాన్ 2^128 బిట్. సో దీన్ని డబుల్ చేస్తే SHA-384 అండి. మ్యాక్సిమం ఇన్పుట్ సైజ్ ఎంత, లెస్ దాన్ 2^128 బిట్. SHA-512 కూడా సేమ్, లెస్ దాన్ 2^128 బిట్ అండి. ఓకేనా. సో దీన్ని డబుల్ చేస్తే 128 బిట్ అండి, అంతే. ఓకేనా. సో SHA-384 SHA-512 రెండు సేమ్, లెస్ దాన్ 2 మ్యాక్సిమం ఇన్పుట్ అంతా లెస్ దాన్ 2^128 బిట్. సో ఈచ్ బ్లాక్ ని మనం తీసుకున్న ఈచ్ బ్లాక్ ని సేమ్ సైజ్ ఉంటుంది. అలా ఎన్ని బ్లాక్స్ ఉంటాయి, n బ్లాక్స్ ఉంటాయండి. ఓకేనా. సో నేను తీసుకునే ఇన్పుట్ లెస్ దాన్ 2^64 ఉండాలి. ఓకేనా. SHA-1లో లెస్ దాన్ 2^64 ఉండాలి. సో ఈ ఇన్పుట్ మెసేజ్ నేను ఏం చేస్తున్నాను, బ్లాక్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఎన్ని బ్లాక్స్, n బ్లాక్స్, n బ్లాక్స్. ఈచ్ బ్లాక్ సైజ్ ఎంత, SHA-1లో ఈచ్ బ్లాక్ సైజ్ ఎంత, 512 అండి. సో 512. ఈ బ్లాక్ కూడా 512. సో ఇది బ్లాక్ కూడా 512. ఓకేనా. సో ఈచ్ బ్లాక్ సేమ్ సైజ్ అనమాట. సో ఈచ్ బ్లాక్లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి, SHA-1 అల్గోరిథంలో 32 వర్డ్స్ అండి. సో ఈ బ్లాక్లో ఎన్ని వర్డ్స్, 32. సో అలా ఈచ్ బ్లాక్లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి, 32 వర్డ్స్ స్టోర్ అవుతాయండి. ఓకేనా. సో బ్లాక్ వర్డ్స్. ఇప్పుడు మ్యాక్సిమం ఇన్పుట్ ఎంత అండి, SHA-1కి లెస్ దాన్ 2^64. ఆ లెస్ దాన్ 2^64ని బ్లాక్స్ కింద డివైడ్ చేసేస్తాం. ఈచ్ బ్లాక్ సేమ్ సైజ్. అలా ఈచ్ బ్లాక్ ఎన్ని ఉంటాయి, 512 బిట్ ఉంటుంది. SHA-1కి ఎన్ని బిట్స్ ఉంటాయి, ఈచ్ ఎన్ని బ్లాక్స్ ఉంటాయి, n బ్లాక్స్ ఉంటాయి. ఈచ్ బ్లాక్ 512 బిట్. అలానే SHA-256 కూడా 512 బిట్ ఉంటుంది. నెక్స్ట్ అల్గోరిథంకి డబుల్ చేయండి, 1024. SHA-384కి 1024 ఉంటుంది. ఈచ్ బ్లాక్ 1024. అలానే 512 కూడా సేమ్ 1024. రైట్. ఈచ్ బ్లాక్లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి, ఈచ్ బ్లాక్లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి. సో ఈచ్ బ్లాక్లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి అంటే SHA-1కి 32 వర్డ్స్ అండి. సో ఈచ్ బ్లాక్లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి, సో ఇది బ్లాక్. ఈచ్ బ్లాక్లో ఎన్ని వర్డ్స్, 32 వర్డ్స్ అండి. ఇందులో 32 వర్డ్స్, సో ఇందులో 32 వర్డ్స్, ఇందులో 32 వర్డ్స్, ఇందులో 32 వర్డ్స్. ఈ బ్లాక్ 512 బిట్,
ఈ బ్లాక్ 512 బిట్, ఈ బ్లాక్ 512 బిట్టే, ఈ బ్లాక్ 512 బిట్. ఈచ్ బ్లాక్ సేమ్ సైజు. ఈచ్ బ్లాక్ లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి? 32 వర్డ్స్, 32 వర్డ్స్, 32 వర్డ్స్, అలాగా n వర్డ్స్. ఓకే, సో దీన్ని షా కంపారిజన్ పారామీటర్స్ అంటామండి. సో అలానే షా 256 కూడా ఎన్ని వర్డ్స్ ఉంటాయి? 32 వర్డ్స్. ఈ రెండు సేమ్ కాబట్టి. ఓకే, షా 384 షా 512 సేమ్ కదా, సో దీన్ని డబుల్ చేయండి. 32 32 64. సో ఇది 64 ఉంటుంది, ఇది 64 ఉంటుంది. షా 384 64, షా 512 64 అండి. ఓకేనా, సో ఈచ్ బ్లాక్ 1024, ఈచ్ బ్లాక్ లో ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి? 64. సో 512 కూడా అంతే, ఈచ్ బ్లాక్ 1024, ఎన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి? ఈచ్ బ్లాక్ లో 64 బిట్, 64 బిట్, 64 బిట్. ఇవన్నీ బిట్స్ లోనే ఉంటాయి. సో ఇవి కంపారిజన్స్ అండి.